ఏమైంది? ఓ మై గాడ్, ఆగిపోయిందే. ఇప్పుడు ఎలా? కంగారు పడకండి, మరేం పర్వాలేదు. ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటుంది అంతే. Shit, what happened? Oh God, what the hell problem is this? Hello? అమ్మో, గాల్లో ఆగిపోయింది. ఇప్పుడు ఏమవుతుందో. ప్లీజ్ భయపడకండి. ఇది ఇండియా కాదు, స్విట్జర్లాండ్. వెంటనే ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు మనం రోడ్డు మీద కార్లో వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అవ్వదా? ఇది అంతే. ఓకే, మరి ఇక్కడ ట్రాఫిక్ ఏది? అయ్యో, మంచు, చలి, ఇంకెంతసేపు? ప్లీజ్ డోంట్ క్రై. ప్లీజ్ ఏడవకండి. డోంట్ పానిక్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. దేవుడా, ఈ కేబుల్ కార్ ఎంతసేపు బాగవుతుందో ఏమో. వద్దమ్మా అంటే వినకుండా వెళ్ళింది. మంచి ఎక్కువైపోయింది. ఫ్లైట్ టైం అవుతుంది. భగవంతుడు అంజలిని క్షేమంగా చేర్చు. రవి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. బహుశా ఈ మంచులో ఎక్కడైనా ఇరుక్కుపోయాడో ఏమో. నీకేం ప్రమాదం లేదు కదా? నాకేం పర్వాలేదు ఆంటీ. కేబుల్ కార్ చెడిపోయిందని వినగానే కాళ్ళు చేతులు ఆడలేదు. పదమ్మా. అది అది ఫ్లైట్ టైం అవుతుంది. పదమ్మా ఆంటీ. పద నువ్వు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ బ్యాక్ సార్. హౌ ఆర్ యూ? ఆరోగ్యం అంతగా బాగోలేదయ్యా, ఏదో తేడా చేసింది. ఒకసారి చెకప్ చేద్దాం. అక్కర్లేదయ్యా, ఇండియా వచ్చేసానుగా. ఈ వాతావరణంలో 4-5 రోజులు ఉంటే అదే సర్దుకుపోతుంది. కాదు కాదు, ఆయన అలాగే అంటారు. మీరు మాత్రం కంపల్సరీగా చెకప్ చేయాలి. డోంట్ వరీ, ఒకసారి చెకప్ చేద్దాం. సరే, అలా కానీ. గారు టెన్షన్ ఏం లేదు కదా? అంత సీరియస్ ఏం కాదు, బట్ ఇంకా టెస్ట్లు అవి చేయాలి. 5 days అబ్జర్వేషన్లో ఆయన ఇక్కడే ఉంచుతున్నాను. ముఖ్యంగా ఆయన ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు. హీ నీడ్స్ కంప్లీట్ రెస్ట్. మై సన్, నేను ఊహించిన దానికంటే ఎక్కువ సర్వీస్ చేశాను. ఐ మస్ట్ పే. చెప్పు, నీకెంత కావాలో చెప్పు. మీ ఆస్తి అంతా డాడీ. లేకపోతే ఏంటి డాడీ, మీ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోను. రవి నాకు నచ్చాడు, నేను రవికి నచ్చలేదా? ఆస్తికన్నా విలువైంది మీరు నాకు ఎప్పుడో ఇచ్చేశారు. ఎస్ డాడీ, ఇట్స్ యువర్ ఇన్స్పిరేషన్. అది నా పద్ధతినే మార్చేసింది. నెల రోజుల క్రితం మీరు చూసిన రవికి ఇప్పుడు మీరు చూస్తున్న రవికి చాలా తేడా ఉంది. ఈ రవి కొత్త ఉత్సాహంతో అడుగు ముందుకేస్తాడు. మీ స్ఫూర్తిని పెట్టుబడిగా పెట్టి పట్టుదలతో అనుకున్నది సాధిస్తాడు. తప్పకుండా సాధిస్తావు రవి, నాకు ఆ నమ్మకం ఉంది. అది నా కళ్ళారా చూస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. రవి, జీవితంలో నీకు తప్ప ఎవ్వరికీ రుణపడలేరు. తప్పకుండా తిరిగి వస్తాను, నీ రుణం తీర్చుకుంటాను. Get well soon, Daddy. I'll wait for you. నీకు వెయిట్ చేయలేనురా.
కానీ ఏం చేయను. నువ్వు ఎక్కడున్నావో తెలియదే. ఏంటలా చూస్తావు? నిన్ను తప్పకుండా పట్టుకుంటాను. అంజలి, అంజలి, బై స్వీటార్ట్. హాయ్ శాంతి. హాయ్ అంజు. రారా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఒకటే కంగారు పెట్టేసావు. ఏంటి అంత అర్జెంటు? అదేనే, నీ పెళ్లికి రాలేకపోయానుగా, విష్ చేద్దామని. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అంత లేదులేవే, నిజంగా విష్ చేయాలనుంటే నువ్వే వచ్చేదానివి. అసలు విషయం ఏంటో చెప్పు. ఏం లేదే, మీ ఆయన డ్యూటీ ట్రావెల్ ఏజెన్సీలోనే కదా. 20th డిసెంబర్ ఎమిరేట్స్ ఎయిర్వేస్ లో స్విట్జర్లాండ్ ట్రావెల్ చేసిన జే క్లాస్ ప్యాసింజర్స్ లిస్ట్ కావాలి. ప్యాసింజర్స్ లిస్టా? ఎందుకు? ఆ తర్వాత చెప్తానే, చాలా అర్జెంట్. నీకు తెలీదేమో, అది టాప్ సీక్రెట్. చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తెలుసే. అందుకేగా ఇంకెవరిని అడగకుండా నిన్ను అడుగుతున్నాను. ప్లీజ్ శాంతి, హెల్ప్ చేయవే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అబ్బబ్బబ్బబ్బా, ఓకే తల్లి, ఇస్తున్నా కదా. థ్యాంక్ యూ డార్లింగ్. అడిగింది ఇస్తే డార్లింగ్, ఇవ్వకపోతే వార్నింగ్. సర్లే, జాగ్రత్త. ఓకే బాయ్. ఈ రోజున త్వరగా వచ్చి. ఓకే. హాయ్ శాంతి, అదృష్టం అంటే నీదేనే. నాతో హనీమూన్ కి రావాల్సిన వాడిని నువ్వు కొట్టేశావు. ఏం లాభం? పొద్దున 6ంటికి డ్యూటీకి వస్తాడు, రాత్రి 11 ఇంటికి రాడు. నువ్వు జస్ట్ మిస్, నేను జస్ట్ మిస్సెస్. ఏం చేస్తాం? 11 to 6 అడ్జస్ట్ అయిపో. అది నువ్వు చెప్పాలా ఏంటి? వస్తాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ బుకింగ్? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ప్లీజ్. థ్యాంక్ యూ. ఏంటి? 20th డిసెంబర్ ఎమిరేట్స్ ఫ్లైట్ లో స్విట్జర్లాండ్ వెళ్ళిన ప్యాసింజర్స్ లిస్ట్ కావాలి. December 20th. మీరు పోలీసా? కాదండి. సిబిఐ? కాదు కాదు, నేను మామూలు సిటిజన్ని. మరి ఆ డీటెయిల్స్ నీకెందుకు? పర్సనల్ సార్. సారీ, కుదరదు. సార్ ప్లీజ్, ఇట్స్ వెరీ అర్జెంట్. సీక్రెట్ అయ్యా, ఎవరు? వెళ్ళు. పోనీ ఇక్కడే చూసి ఇచ్చేస్తాను సార్. చెప్పేది నీకు కాదు. వెళ్తావా, పోలీసులకు ఫోన్ చేయమంటావా? గుర్తుపెట్టారా? ఎలా గుర్తుపడతారులేండి, గుర్తు పట్టే పొజిషన్ లో మమ్మల్ని పెట్టి గుర్తు పట్టకుండా ఉంటే బాగుండని మీరు తిరుగుతున్నారు. ఆ రోజు అమ్మ క్లోజప్ తీయి, పిల్లలకి లైటింగ్ బాగా చెయ్యి, ఫ్యామిలీ బ్రైట్ గా అనాలని చెప్పారు కదా, మొత్తం చేసామండి. అమౌంట్ వెనక్కి రాలేదు మాకు. మీరు చూస్తే హ్యాపీగా తిరుపతిలో వచ్చినట్టున్నారు, మంచి నున్న గీయించారు. బ్లడ్ ఏది మొత్తం తినేసారా? మా అమ్మ చనిపోయి అస్థికలు గోదావరిలో కలిపొస్తుంటే నీకు వెటకారంగా ఉందిరా? గుర్తున్నాన్రా? లేదండి. అవునులే, గుర్తుంచుకోవాల్సిన పొజిషన్ లో మేమున్నాం, తప్పించుకు తిరిగే పొజిషన్ లో నువ్వున్నావు. కనీసం మా అమ్మైనా గుర్తుందిరా? ఓహో, అమ్మగారిని ఎలా మర్చిపోతాను సార్, ఆవిడే కదా సార్ నాకు అడ్వాన్స్ ఇచ్చారు. సార్ మీకు విషయం తెలుసా? పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు, మరణించిన వాళ్ళు మళ్ళా పుట్టక తప్పదు. అసలు నేను అమ్మగారిని తొందరగా పోతారనుకోలేదండి. ఒరేయ్, శుభమాని తిరుపతి వెళ్ళి తలనేలాలు ఇచ్చొస్తుంటే మా అమ్మ చచ్చిపోయిందని అప్రాచ్యం మాట్లాడతావురా? ఒరేయ్ సార్, నేను సాయంత్రం క్యాసెట్ తెచ్చిచ్చేస్తానే. ఆ, ఏరా వచ్చి బాగున్నావా? వేధవా వేధవా అని. థ్యాంక్ యూ శాంతి, నువ్వు ఎంత మంచి ఫ్రెండ్వే. ఏ అంజలి, ఆ లిస్ట్ లో పాపం నువ్వు అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నా, వెళ్ళు, నేను చూసుకుంటాను. అది కాదే, ఆ లిస్ట్ లో డీటెయిల్స్ అన్ని చాలా సీక్రెట్ గా ఉంచాలి. అవును, చాలా సీక్రెట్ గా ఉంచాలి. బాయ్ శాంతి, ఇప్పటికే నీ టైం చాలా వేస్ట్ చేశాను. సరే బాయ్ బాయ్. ఏ దొరికిపోయావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఆల్ ఆఫ్ యూ కమ్ హియర్. ఏంటండి? వచ్చారా? ఇంటెలిజెంట్ సన్ ఆఫ్ ఇండియా, నీకోసమే ఈ స్పెషల్ క్లాస్. ఇదే కంట్రీ? ఆ మాత్రం తెలిస్తే నువ్వు నా కొడుకు ఎందుకు అవుతావులే. దీన్ని స్విట్జర్లాండ్ అంటారు. ఏమే మాధవి, పొద్దున్నే మీ మామయ్యకి కాఫీ మాత్రమే ఇచ్చావా? అందులో ఏమైనా కనిపించావా? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏంటిది మావయ్య? ఆ మొహం చూస్తే తెలియట్లా? రవికి ఆయన నచ్చాడు, ఆయనకు రవి నచ్చలేదు. రే, అసలు ఇవాళ ఏమైందిరా నీకు? ఆయన మాటలు వింటుంటే నేనే తట్టుకోలేకపోతున్నాను. నువ్వెలా తట్టుకుంటున్నావురా? నాన్నేమన్నా నా మంచికే కదమ్మా. ఏమే, పొద్దున్నే వాడికి కాఫీ ఇచ్చావా, అందులో ఏమన్నా కల్పించావా? మీకెప్పుడు అనుమానమే. బావా ఆగు బావా. ఎక్కడికి? విశ్వనాథ్ గారి దగ్గరికి. ఆయన ఈ రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నువ్వు చాలా మారిపోయావు. ఐ లైక్ ఇట్. ఉంగరం ఇది బావా. ఏమైందో చెప్తాను.
అదే దట్స్ లైక్ ఎ గుడ్ బాయ్. ఏం జరిగింది? ఏమోనమ్మా, నిన్న ఆసుపత్రి నుంచి బాగానే వచ్చారు. రాత్రి జ్యూస్ తాగి పడుకున్నారు. తెల్లారి చూసేసరికి అయ్యగారు వాళ్ళ అబ్బాయి వచ్చారమ్మా. ఈయనే. ఈయన కాదు, స్విట్జర్లాండ్కి వచ్చారు ఆయన. ఆయన ఎవరో తెలియదమ్మా.